ఎందుకంటే సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఏమేమి ఎన్నో శాఖలు ఉంటాయి, ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరెవరు పనిచేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు. అలాగే హర్షాలి, ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు. బజరంగ భాయిజాన్లో చేసింది, అప్పుడు చిన్న పిల్ల. ఏది మనం డాకుమారాలో చేసింది పాప వేదాని, అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు. పాత్ర కూడా ఎంతో అద్భుతంగా, ప్రతి పాత్ర కూడా ఒక్కళ్ళని కాదు, అందరూ అద్భుతంగా వాళ్ళ పాత్రల్ని చేశారు. అలాగే ఈ సినిమా నేను కూడా ఎదురు చూస్తున్నా డిసెంబర్ 5 కోసం. నిన్న ఇవాళ పొద్దున హిందూపూర్ నుంచి వచ్చాను. 3 రోజులు హిందూపూర్లో పర్యటించి అక్కడ పనులను చూసుకుని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక ఈ సినిమా మొదటి ఫంక్షన్ అక్కడ చేయడం. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇది మన భారతీయ అంటే సనాతన హైందవ ధర్మం అంటే దాని ఒక శక్తి, దాని యొక్క గౌరవం, అలాగే దాని యొక్క పరాక్రమం ఏంటో ఈ సినిమాలో చూస్తారు మీరు. అంటే మన సనాతన హైందవ ధర్మం అన్నది మన జాతి మూలాలు. మన జాతి ఏం నేర్పిస్తుంది? సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవితాన్ని గడపండి, అలాగే అన్యాయం ముందు తల వంచవద్దు అని చెప్తుంది మన సనాతన హైందవ ధర్మం. సో అలాగా ఈ సినిమాలో ఎలా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాం సినిమాని రేపు చూస్తాను మీరు. ఇది కేవలం నేను చెప్పినట్టు ఒక తెలుగు సినిమా మాత్రమే కాదు. ఇప్పుడు రేపు మళ్ళీ కర్ణాటకకి వెళ్తున్నాం, అక్కడ చింతామణిలో మళ్ళీ కన్నడ సినిమా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం, అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్తున్నాం. ఇలా ఈ సినిమాని అంటే ఇటువంటి మంచి సినిమా మనకు తెలుసు, మంచి సినిమా ఇదేంటో అనేది. వాళ్ళు మన దెబ్బ తిరిగిపోయింది వాళ్ళకి. మన బాంబేలో చేసినప్పుడు హిందీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు. సో ఈ సినిమాని ఆఖండ టైటిల్ సాంగ్. అలాగే అందరికీ చూస్తారు రేపు సినిమా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఈ సినిమాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సతీష్ గారు డైలాగ్ చూస్తారు కదా, అంతే ఈ సినిమా. అలాగే బాబు, ఓ సందర్భం వచ్చింది, అదే మీరు లెజెండ్ గురించి మాట్లాడారు. మన లెజెండ్కి ప్రొడ్యూసర్స్ వీరే బాబు, వీరే. అలాగే బ్రదర్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, అది చెప్తాను బాబు. ఇక్కడ వైజాగ్లోనే మన వైజాగ్లోనే ఆర్కే బీచ్లో ఒక విల్సన్ అనే ఒక నల్లటి హార్స్ తీసుకుని వచ్చాం. అది చెన్నై నుంచి వచ్చింది, మోస్ట్ పవర్ఫుల్ హార్స్. దానిలో ఆర్కే బీచ్ ఒడ్డున మనం ఒక కాఫీ డే వేసి, బాబు ఇప్పుడు మనకు సంబంధించిన విలన్ వాడు అలా వెళుతున్నాడు, అసలు ఎలా వెళ్ళాలంటే AK-47 గుద్దితే వాడు కింద పడాలి అన్నాను. అని అంటే సరే వెళ్దామండి, ఎలా వెళ్దాం అన్నాడు. ఎలా వెళ్దామంటే లేదు బాబు ఇదిగో హార్స్